रफ़ा न्यूज़ 18 में आप सभी का इस्तकबाल है। केपीएचबी कॉलोनी में मुअम्मर जोड़े पर हमला और लूटमार। केपीएचबी में जुल्म सातवीं का सामना। नागेश्वर राव और इनकी अहलिया सरस्वती छुट्टी पर सरकारी मुलाजिम थे। रात को 3 अफराद इनके घर में घुस गए और इन पर हमला करके 20 तोले सोना और 3 लाख नकदी चोरी कर ली। इन्होंने साथ वाले घर में भी डाका डालने की कोशिश की, लेकिन जब वो बेदार हुए और देखा कि हमलावर फरार हो गए। ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చినట్టు కూడా నాకు తెలియదు. వచ్చి ఆయన మంచం మీద ఎల్లకితలా ఇలా పడుకోబెట్టేసి అడ్డంగా మంచానికి అడ్డంగా పడుకోబెట్టేసి నొక్కేసి కొట్టేస్తున్నారు ఆయన్ని. ఆయనేమో కొట్టండి కొట్టండి కొట్టండి, ఎవరు మీరు పొలో అని అరిచేస్తున్నారు ఆయన. ఆ అరుపులకి నాకు ఏదో కల వచ్చిందేమో అలా అరుస్తున్నారు అనుకున్నాను. నేను తీరా చూస్తే అప్పుడు నేను తలుపు తీసేటప్పుడు వచ్చేసాడు. అక్కడ మనిషి కాపలా ఉన్నాడు. వచ్చేసి ఇక్కడ నా దగ్గరకు వచ్చేసి నన్ను లాక్కుపోయాడు. ఎంతమంది వచ్చారమ్మా? ముగ్గురే. ముజో అంటున్నారు వాళ్ళు. ముజో అంటే ఏంటో నాకు తెలియదు. హిందీలో మాట్లాడారా? అది హిందీయో ఉర్దో గుజరాతీయో నాకేం తెలుసు బాబు. ముజో అంటే మాట్లాడొద్దు అనో ఏదో వాళ్ళ భాష. నన్ను నొక్కేసి మాట్లాడొద్దని చెప్పేసి వాళ్ళు నన్ను కూడా కుదేసేసేటప్పుడు నేను వణికిపోతున్నాను. ఆయన్ని అక్కడ పిడి కొట్టేసి ఇక్కడ అన్ని చోట్ల ముసలాన్ని కొట్టేస్తుంది. ఆయన కొట్టండి అంటే నా భాష వాళ్ళకి అర్థం అవ్వదు. వాళ్ళు అలాగే కొట్టేసి ఆఖరికి నోట్లో గుడ్డలు పెట్టేసేసి మూతికి గుడ్లు పెట్టేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ఆయన గట్టిగా అరిచేస్తుంటే నన్నేమో ఇక్కడ వేసేసి నాది మెళ్ళోది పుస్తుల బొందు సూత్రాల బొందు లాగేస్తే నేను చివరి ఇలా కింద పట్టుకున్నాను. సూత్రాలు మిగులుతాయని వాటితో సహా లాగేసుకున్నాడు. మొత్తం లాగేసుకున్నాక ఈ చేతి దీనికి రెండు ఈ బంగారు గాజులే ఉంటాయి. అంటే ఒక గాజును పట్టుకుని ఒక్కలాగా లాగాడు. వచ్చేసింది ఆడి చేతికి. అంతే, అక్కడతోటి నా జోలికి రాలేదు. ఇంకా ఇంట్లో ఏం పోయినాయి? క్యాష్ ఏమన్నా పోయిందా? ఇంట్లో డబ్బులు పోయినాయి అంటే నేను లేకట్లేదు. నేను లేవలేకపోతున్నాను కదా. నేను వెళ్ళి చూసుకోవటానికి లేదు, వాళ్ళు రావటానికి లేదు. గుణపాలు పెట్టి ఇప్పుడు ఎంత మామూలుగా కాదు. గుణపాలు పెట్టి వాళ్ళు తెచ్చుకున్నారు. అయ్యో రోడ్లు లాంటివి ఉన్నాయి వాళ్ళ దగ్గర. గుడ్డల్లో చుట్టుకుని తెచ్చుకున్నారు. అవి పెట్టి దన కొట్టేస్తున్నారు. నేను ఏం కొడుతున్నారు, ఏం తీస్తున్నారు, ఆ గదిలోకి వెళ్ళారని రావటానికి లేదు. నేను పడిపోయాను, నా నడుము విరిగిపోయింది. ఇంకా రావటానికి లేదు. నువ్వు ముజో అంటే ఒకడు కాపలా ఉన్నాడు కదా, ఆ కాపలా వాడు ఏం చేస్తున్నాడు, మూసేస్తున్నాడు. ఆఖరికి భయపడిపోయాయేమో పానీ అని తెచ్చాడు. ఆ జగ్గుతోటి ఆ కసిని ఇచ్చాడు. తాగాను. నాకు ఇంకా దాహం అయిపోతుంది, భయం వేసేసి దాహం అయిపోతుంది. ఆయన కూడా తాగారు. అవి అయిపోతే అవతల బాత్రూంలోకి వెళ్ళి